తమ్ముడు, నువ్వేమనుకుంటున్నావో, ఏం మాట్లాడుతున్నావో, నువ్వేమనుకుంటున్నావో దేవుడు పట్టించుకుంటాడు. నువ్వు అనుకుంటున్న దాన్ని బట్టే దేవుని శక్తి నీ మీద పనిచేయటం లేదా ఆగిపోవటం అనేది జరిగిద్ది. నువ్వేమనుకుంటున్నావో దాన్ని బట్టి దేవుని పవర్ నీ మీద పనిచేయటమో బ్రేక్ అవటమో జరిగిద్ది. దేవునిలో మార్పు లేదు, ఆయన శక్తిలో మార్పు లేదు, ఆయన బలంలో మార్పు లేదు, ఆయన ప్రభావంలో మార్పు లేదు. కానీ దాన్ని గైకొనేవాడి హృదయమే ఉండాల్సిన రీతిలో ఉండకపోతే అంత శక్తి కూడా నిష్ఫలమవుతుంది. ఇది రహస్యం. అర్థమైందా? వారు ఏమనుకున్నారు ఆయన గురించి? ఇంకా డౌట్ ఉంటే శుభ్రంగా ఇప్పుడు వాళ్ళలో వాళ్ళు అనుకోకపోతే ఏం మాయరోగం దగ్గరికి వెళ్ళి పర్సనల్గా ఉన్నప్పుడు, అయ్యా నువ్వు మా మధ్యనే పుట్టావు, మా మధ్యనే పెరిగావు, మాకు కూడా చాలా చెక్క బలాలు చేసి ఇచ్చావు. ఒక్కొక్కడు అతిశయపడతాడు. ఇప్పుడు నేను ఎవరి దగ్గరన్నా వర్క్ చేశాను, ఎవరికన్నా పని చేసి ఇచ్చాను అనుకో, మాకేందో తెలియదు మా దగ్గర పని చేసినోడైతే అంటాడు. నువ్వు ఒక జాబ్ హోల్డర్ అయి ఉండి గతంలో జాబ్ చేసావు, దేవుని స్వార్థ ప్రకటిస్తున్నావు అనుకో, నువ్వు ఎక్కడ జాబ్ చేసి వాడు అంటాడు మాకేం తెలియదు నా దగ్గర జాబ్ చేసినాడు కదా అంటాడు. అరే జాబ్ చేసినోడైతే పోయి ఇండ్రా, ఇంకా క్లోజ్ కదరా నీకు, చక్కగా ఇంకా చనువు కదా, చక్కగా పరిచయం ఉంది, పాత పరిచయం కదా, వెళ్ళి కూర్చో మాట్లాడు అడిగితే. కానీ అహం, గర్వము. నా దగ్గర పనిచేసినోడు నేను అడిగేది ఏంది, నా దగ్గర డబ్బులు వడ్డీకి తీసుకున్నాడు నేను అడిగేది ఏంది? వడ్డీకి తీసుకుంటే ఎగ్గొట్టే కట్టాడులే. ఆయన ఇప్పుడు భక్తుడా? భక్తుడైతే ఇప్పుడు ఆయన మాటలు వినాలా? అసలు లేవు. గర్వం, హృదయ గర్వం. నీకు పాత పరిచయం ఉన్నప్పుడు ఇంకా చనువుగా పరిగెత్తి అడగాలి, అయ్యా నువ్వు మరియమ్మ కొడుకువేగా, ఆ చెక్క పని చేసి యోసేపు కొడుకువేగా, యేసువు గదు నువ్వు? అవునండి అంటాడు. నాకు కూడా 4-5 సార్లు చెక్క బల్లలు చేసి ఇచ్చావు, ఆర్డర్ ఇచ్చినప్పుడు బాగా చేసావు, ఇప్పుడు కూడా మా ఇంట్లో నువ్వు చేసినవి ఉన్నాయంటే అవునండి అంటాడు. అది సరేగానయ్యా, మరి చెక్క పని చేసేవాడివి ఈ అద్భుతాలు ఎట్ట చేస్తున్నావు, అసలు ఆ మాటలేంది, ఆ వ్యవహారం ఏంది, అసలు ఏందయ్యా అని అడిగితే కూర్చోబెట్టి చిలక్క చెప్పినట్టు చెప్పేవాడు పద్ధతిగా. అడిగినోడు ఎవడు? అది పక్కన మాట్లాడుకోని సరిపోయా. ఇప్పుడు నీకు చెక్క బలాలు చేసి ఇచ్చినోడైతే, వడ్రంగవాని కొడుకే అయితే, మీ ఊరోడైతే నీకు ఇంకా దగ్గర కదా, నువ్వు ఇంకా చనువుగా పోయి మాట్లాడవచ్చు కదా, నీకు అన్ని క్లారిటీ ఇస్తాడు కదా. ఇంకా ఊరోడివి, బంధువుడివి, సొంతోడివి, ఇంకా చెప్తున్నా ఏదైనా దాచిపెట్టిన జనాలు దాచిపెట్టినవి కూడా నీకు చెబుతాడుగా, జనాలకు దాచినవి కూడా నీకు చెబుతాడు కదా. కానీ అడిగారా? చాటును అనుకొనుచున్నారు. వారు ఏమనుకొనుచున్నారు? ఎలా అనుకొని ఉంటారు? సర్వశక్తి గల దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు మనుష్య రూపంలో వారి మధ్య సంచరిస్తూ ఉంటే వారు ఏమనుకొనుచున్నారు? వారు అనుకున్నది వారికి ఎంత నష్టం కలిగించింది చూడు. మొట్టమొదటిది వీరు అనుకున్నారు, వడ్లవాని కుమారుడు, చెక్క పని చేసుకునే యేసు. ఆ మరియమ్మ లేదు, ఆ పెద్ద ఫ్యామిలీ కాదురా వాళ్ళదే, 4 పిల్లలు, వాళ్ళ ఆడపిల్లలు మగపిల్లలు మొత్తం 6-7 మంది ఉన్నారు. ఈ అబ్బాయి పెద్దోళ్ళే. ఏ అబ్బాయి? ఏసబ్బాయి. ఏ అబ్బాయి? ఈ అబ్బాయి పెద్దోళ్ళేరా, వాళ్ళ నాన్నతో పాటు చెక్క పని మనం కూడా ఇచ్చాంగా. ఏదో బోధ బాగా చేస్తున్నట్టు. ఏం బోధ? వాళ్ళ బోధ, వాళ్ళ బతుకు మనకు తెలియదు. ఏదో పిచ్చోళ్ళు వింటారు, నువ్వు నేను వింటామంటారా? అప్పుడు అన్నాడు, ప్రవక్త స్వదేశమందు తప్ప ఎక్కడా ఘనహీనుడు గాడు. వాళ్ళు అనుకున్న అభిప్రాయము దేవుని యొక్క అద్భుతమైన దీవెనలు వాళ్ళు పొందకుండా అడ్డుపడింది చూడు. అంటే వాళ్ళు ఏ చట్టంలో పెట్టారు యేసుని దేవుడిగా గుర్తించి, లేదా యేసును మహిమ స్వరూపునిగా గుర్తించి, ఆ విధంగా కానీ యేసు ప్రభుని వాళ్ళు భావించినట్లయితే, ఆ చట్టంలో యేసును ఉంచినట్లయితే ఆ విధమైన ఫలం వాళ్ళు పొందేవాళ్ళు. కానీ ఇప్పుడు యేసుని ఏ చట్టంలో బిగించారు? వాళ్ళు సామాన్య మానవుడి చట్టంలో బిగించారు, చెక్క పని చేసుకునేవాడి చట్టంలో బిగించారు, యోసేపు కొడుకు మరియమ్మ కొడుకు అనే చట్టంలో బిగించారు. వాళ్ళకి ఏ ఫలము లేదు. అరే నేను ఇస్తాను తీసుకోండి రా అన్న, వాళ్ళ హృదయం ఏం చేస్తుంది? తిరస్కరిస్తుంది, గైకొనలేదు. ఇక
అట్లాగే దేవుణ్ణి నువ్వు ఏ చట్టంలో పెట్టి చూస్తున్నావు? ఎంతవరకు దేవుణ్ణి పరిమితం చేశావు? కొంతమంది దేవుణ్ణి జ్వరాలకు పరిమితం చేస్తారు. జ్వరాలకి అర్థమైందా? జ్వరం వచ్చినప్పుడు యేసు రక్తం, యేసు ప్రభు. మరి క్యాన్సర్ వస్తే ఆసుపత్రికే. అంటే వీళ్ళ విశ్వాసం ఎంతవరకు పనిచేసిద్ది? వీళ్ళ చట్టం ఎందులో పెట్టారు? యేసు ప్రభుని ఎందులో పెట్టారు? ఈయన జ్వరానికే దేవుడు, కానీ క్యాన్సర్కి అది పెద్దది. అమ్మో, ఆయన వల్ల కాదు. పిల్లోడు అల్లాడిపోతాడు. ఎవరు మరి? ఆయన యాడ్ చేస్తాడు. క్యాన్సర్ మామూలు విషయం. ఆయన పిల్లోడైతే, చిన్నోడైతే, పసివాడైతే అల్లాడిపోతాడు బిడ్డ. ఎవరు? యేసు బిడ్డ. ఒక దైవజనుడు కూడా చట్టంలో పెట్టే అవకాశం ఉంది. ఇంతవరకే, ఇంకా మనకు అంత మించి లేదు. అబ్బో, నాకు దేవుడు ఇంతవరకు చేస్తే చాలు అంటాడు. ఇంతవరకు చేస్తే చాలు అంటే బంధించి పడేసావు అక్కడ. ఇంతవరకు చేస్తే నువ్వు చాలయ్యా అని నువ్వు అంటాం కాదు. ఎంతవరకు చేయాలో, ఎంతవరకు చేసిన తర్వాత ఇక చాలని అనాలి. అది దేవుడు అనాలి నిన్ను. కానీ రివర్స్ మనిషి, సేవకుడైనా సరే, దేవుడు నాకు ఇది ఒక్కటి చేస్తే చాలు, ఇది ఒక్కటి చేస్తే చాలు, ఇంతవరకు చేస్తే చాలు, అంతవరకు చేస్తే చాలు. చాలా ఇక నేను అంతే అనుకున్నా, 50 ఆత్మలు రక్షిస్తే చాలని. తెలుసుగా ముందే ఈడు అరబంధరం ఈడని. అందుకే పాపం చాలా అన్నట్టు ఆగిపోవాలి ఆయన. తర్వాత మైండ్ని కదిలిచ్చాడు అనమాట. తప్పురా, అలా అనుకోవద్దు. ఎంతవరకు చేస్తే చాలో నేను చెప్పాలా ఆ చాలు సంగతి. ఒరే, ఇది ఎంతవరకు నీ ద్వారా చేయించాలనుకుంటున్నాను, అంతవరకు చేయి చాలు అని యజమాని చెప్పాల పని. అర్థమైందా? పాస్టర్స్, సేవకులు, దైవజనులు, లైవ్లో ఉండేవాళ్ళు, ఎక్కడ ఉండేవాళ్ళు అందరూ ఎంతవరకు నీ చేత చేయించాలో, ఎంతవరకు చేసినాక చాలనాలో ఆయన ఆ డైలాగ్ ఆయన అనాల చాలని. కొంతమంది వాళ్ళ సొంత కోరికలు కూడా. అమ్మాయికి పెళ్ళి అయితే చాలయ్యా, ఏమైతే చాలు, మరి పిల్లలు వద్దా? అందుకే పెళ్ళేది కానీ పిల్లలు పుట్టరు. అంటే అంతవరకు పరిమితం చేసింది దేవుణ్ణి. పెళ్ళైతే చాలు అంటే పెళ్లి వరకు అయితే ఇక బ్రేక్. మరి పిల్లలు మళ్ళీ పిల్లలకి మొదలు పెట్టాలి. ప్రభా, ఒక్క బిడ్డనిస్తే చాలయ్యా. ఎంత చేయాలో, ఎంత ఇవ్వాలో, ఏదో ఏంటో మొత్తం చాలు అనే ప్రస్తావన ఆయనది. చాలు అనాల్సింది ఎవరు? నా కృప నీకు చాలును. నాకు చాలిన దేవుడు. అది నువ్వు అనాల్సిన చాలు అనేది ఎక్కడంటే, నాకు చాలిన దేవుడు నువ్వు అన్న కాడ వాడు. అంతేగాని అది చాలు, ఇది చాలు, ఇంతే చాలు, ఇంకొక సంవత్సరం చాలు, ఎట్నన్నా కష్టపడి అమ్మాయి పెళ్ళైంది నాకు బతుకుని అంతే చాలు అయ్యా. పెళ్ళవగానే చస్తావు. స్తోత్రం. అవ్వగానే పోతావు. ఈ చాలు ప్రస్తుతం. నువ్వేమనుకొనుచున్నావో జాగ్రత్త. దైవజనుడా, విశ్వాసి, పరిచారకుడా, సేవకుడు, నువ్వేమనుకొనుచున్నావు? నీవు అనుకున్నది ప్రమాదానికి దారి తీసిద్దని తెలుసా? నీవు అనుకున్నది గొప్ప విజయానికి తీసుకెళ్ళిద్దని తెలుసా? నువ్వు అనుకుంటున్నది నీ కొంప ముంచిద్ది. నువ్వు సరిగ్గా అనుకుంటే మునిగిన కొంప కూడా తేలిద్ది. మనం అనుకుంటున్నవేవో ఆయన పట్టించుకుంటున్నాడు. గుర్తుపెట్టుకోండి. మనం అనుకుంటున్న దాని ప్రకారం రిజల్ట్ ఉంటుంది. అదనంగా చేయాలన్నా లేదు. ఎందుకంటే నువ్వే రిజెక్ట్ చేస్తుంటావు, నువ్వే వ్యతిరేకిస్తూ ఉంటావు. అర్థమైందా? చిన్న పాత్ర తీసుకొచ్చి ఇంతే చాలు ప్రభా, ఇంతే చాలు అంటే ఇంక మరి ఆయన దగ్గర పెద్ద ట్యాంకర్ ఉంది. ట్యాంకర్ ఏడబోతాడు అందులో. ఇప్పుడు నువ్వు ఒక ట్యాంకర్ తీసుకొచ్చి ఇంతే చాలు ప్రభా అంటే ట్యాంకర్ నింపుతాడు. నువ్వు ఒక చిన్న కప్పు తీసుకొచ్చి ప్రభా ట్యాంకర్ ముందు తెచ్చి ప్రభా చాలయ్యా, ఏడ కష్టపడతావు, ఎంతవరకు చాలే అంటే కుళాయి అట్ట తిప్పి అయిపోయింది అంటాడు. స్తోత్రం. నేను చెప్పేది వాస్తవం. మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. దేవుణ్ణి పరిమితం చేయొచ్చు, నీకు ఛాన్స్ ఉంది. నీకు స్వేచ్ఛ ఇవ్వబడిన దాన్ని బట్టి, నీకు దేవుడిచ్చిన స్వేచ్ఛను బట్టి నువ్వు దేవుణ్ణి పరిమితంగా దేవుని దగ్గర నుండి పరిమితంగా పొందవచ్చు, అపరిమితంగా కూడా పొందవచ్చు. ఎందుకంటే ఆయన అపరిమితమైన దేవుడు. మీరు ఏమనుకునుచున్నారు? దేవుణ్ణి ఎంతవరకు పరిమితం చేశారు? ప్రతిదానికి చాలిన దేవుడు, దేనికైనా సమర్థుడని కొంతమంది దేవుణ్ణి అపరిమితంగా పొందుకుంటారు దేవుని దగ్గర నుండి విశ్వాసం వినియోగించి. కొంతమంది పరిమితం చేస్తారు దేవుణ్ణి.
వాళ్ళు ఏ పరిమితిలో ఉంచారో అంతవరకే దక్కిద్ది. ఇంతవరకు మ్యాటర్ క్లారిటీగా ఉందా మీకు? ఉందా? ఎంతమందికి ఉంది? చేతులు ఎత్తండి. చాలా కీలకమైన విషయం. మీరేమనుకొనుచున్నారనే టైటిల్ పెట్టండి, కింద రాసుకోండి. మనం అనుకునే దాన్ని బట్టే దేవుడు అపరిమితంగా కదలటం కానీ పరిమితం చేయబడటం కానీ. మా ఊరు చాలు సార్, మా బజారు చాలు అంటే అంతవరకే దక్కిద్ది నీకు. బజారు కాదండి, మా ఊరు లాంటి 10 ఊర్లు కావాలా? పో. నీవు ఎంత విశ్వసించగలుగుతావో, నీవు ఎంత అనుకోగలుగుతావో, ఎంత ఆధారపడగలుగుతావో, ఎంత నమ్మగలుగుతావో ఆయన్ని, నువ్వు ఏ స్థాయి పాత్ర తీసుకుని వెళ్ళావో ఆ స్థాయి పాత్ర నింపి నిన్ను నడిపిస్తాడు ఆయన. ఇక్కడ దేవుడు పరిమితం చేయవచ్చు, దేవుడిని చట్టంలో పెట్టవచ్చు అంటే అర్థం ఏంటంటే దేవుడిని ఇరికించడం అని కాదు. నీ హృదయాన్ని నువ్వే కంట్రోల్ చేసుకుంటున్నావు, ఇరికించుకుంటున్నావు, చట్టంలో పెట్టుకుంటున్నావు, అందులోంచి చూస్తున్నావు దేవుడిని. అపరిమితమైన దేవుడు గుర్తించు, అనంత శక్తివంతుడిగానే గుర్తించు. ఆయన నిన్ను భూతత్వం పెట్టి లేనిదేదో ఊహించుకొని చూడమంటల్లా, ఇంత దేవుడిని ఇంత చేసి చూడమని చెప్పట్లా. అది లోకంలో ఎరగానే అన్యులు చేస్తారు. అల్పమైన వాటిని గనులుగా ఎంచి వాళ్ళు ఓహో నాయన గందరగోళం చేసుకుంటారు, ఏం లేదు దానికి. కానీ మనం సేవిస్తున్నవాడు, ఉన్నవాడు, బలవంతుడు, నిజంగా సజీవుడైన వాడు, నిన్న నేడు నిరంతరం మొన్న ఎప్పటికీ మార్పు లేనివాడు, నిజముగా మనల్ని పాప శాప బంధకాల్లోంచి విమోచించిన వాడు, కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములని అరిషడ్వర్గాలను ఒరిజినల్గా జయించి గెలిచి నిలిచినవాడు, మరణాన్ని కూడా గెలిచి తిరిగి సజీవుడా లేచినవాడు యేసు. యేసు యేసు అందుకే ఆయన ఒక్కటే నీ పేరేందయ్య అంటే ఉన్నవాడు అని చెప్పాడు. ఉన్నవాడేందయ్యా? ఏమున్నవాడు? ఎల్లప్పుడూ ఉన్నవాడిని, ఎప్పుడు ఉన్నవాడిని, నేను లేదంటూ లేదు, లేని కాలమే లేదు, ఎల్లప్పుడూ ఉన్నవాడిని, జ్ఞానం ఉన్నవాడిని, ఐశ్వర్యం ఉన్నవాడిని, వ్యక్తిత్వం ఉన్నవాడిని, ప్రేమ ఉన్నవాడిని, బలం ఉన్నవాడిని. ఏం కావాలి నీకు? అన్నీ ఉన్నవాడిని, నిన్న ఉన్నవాడిని, నేడు ఉన్నవాడిని, రేపు ఉన్నవాడిని, ఎల్లప్పుడూ ఉన్నవాడిని, అన్నీ. ప్రాణం ఉన్నవాడిని, అనేక మందికి ప్రాణం ఇవ్వడానికి ప్రాణశక్తి కలిగిన వాడిని. చెప్పు, ఉన్నవాడినే. ఒకటే టైటిల్. అరే ఎన్ని పేర్లు లేవు చెప్పడానికి. నీ పేరేంది వాళ్ళు అడిగితే ఏం చెప్పాలంటే ఉన్నవాడని చెప్పన్నాడు. అసలు ఒక్క ముక్క ఉన్నవాడని, ఆ ఉన్నవాడు ఒక ముక్కను తీసుకుంటే బుర్ర తిరిగి దిగిరున్నా, అంత మ్యాటర్ ఉంది అందులో. నీ శ్రమలో ఉన్నోడిని, నీ నిందలో ఉన్నోడిని, అవమానంలో ఉన్నోడిని, చావులో ఉన్నోడిని, బ్రతుకులో ఉన్నోడిని, పుట్టుకలో ఉన్నోడిని, నీ తాత పుట్టుకలో ఉన్నోడిని, ముత్తాత పుట్టుకలో ఉన్నోడిని, వాడి తాత పుట్టుకలో ఉన్నోడిని, ఆదాం పుట్టుకలో ఉన్నోడిని, ఆదాం పుట్టక ముందు కూడా ఉన్నవాడిని, ఈ ప్రకృతి మొత్తం లయమైన తర్వాత కూడా ఉన్నవాడిని. చెప్పు, ఆ ఒక్క మొక్క ఎన్నిటి టచ్ అయితే చూడు, అది దేవుని మహాజ్ఞానం అంటే. కాబట్టి దేవుణ్ణి భూతద్దాలు పెట్టి లేనిదాన్ని ఉన్నట్టు ఏదో ఊహించుకొని భ్రమపడమని చెప్పట్లా. ఇంకా చెప్పాలంటే అనంతుడే ఉన్న దేవుణ్ణి అతి తక్కువ చేసి ఆలోచించొద్దు. అలా ఆలోచిస్తే దేవుణ్ణి నువ్వు చట్టంలో పెట్టిందని అవుతావు. ఇక ఆ పరిధిలోనే నీకు వస్తుంది. మహానదిని మహానదిగానే స్వాగతించు. మహానది దగ్గర తీసుకెళ్ళి ఒక అంగుళం పైపు వేసుకున్నావు అనుకో, నీ ఇంటికి వచ్చేది మాత్రం అంగుళం దారే. అక్క అర్థమైందా అనాయ్? మహానది నయగారా జలపాతం లాంటి నది అనుకో, అంత పెద్ద నది దగ్గరికి పోయి కూడా అంగుళం పైపు అరంగుళం పైపులు ఉంటాయి, అక్కడక్కడ వైర్లు కొడతారు. మరి ఒకటి పాతిక పైపు వేసుకోవచ్చు. అంత పెద్ద నదికి ఒక అరంగుళం పైపు కనెక్షన్ ఇచ్చుకున్నావు అనుకో, ఎంత వస్తాయి మీ ఇంట్లో నీళ్లు? అరంగుళం నీళ్లు బిందె నిండాలంటే ఎప్పటికీ? స్తోత్రం. అడుగు పైపు వేసావనుకో, అట్లా ఆన్ చేయగానే దన్మ నిండిపోయింది. అవునా? 10 అడుగుల పైపు, ఒక్కటే పెద్దది 10 అడుగుల పైపు తెచ్చుకున్నావు అనుకో, ఆన్ చేయగానే ముందు నువ్వు కొట్టకపోతావు అనమాట. ఇక్కడ నువ్వేమనుకుంటున్నావు అసలు దేవుడి గురించి? అది ఏమనుకుంటున్నాను? జ్వరానికి దేవుడు అని క్యాన్సర్ దేవుడు కదా, జలుబు దగ్గు కదా, జలుబు దగ్గు తుమ్ములకు దేవుడను, హెచ్ఐవికి దేవుడు కదా. అదేంటి నువ్వు
దేనికి దేవుడు? ఏమనుకుంటున్నాను? ఎట్లా ఊహించుకుంటున్నాను? వాళ్ళు చెక్క పనుడు అనుకున్నారు. చెక్క భయం చేసుకోవడం తప్ప ఏం మిగిలిన వాళ్ళకి. స్తోత్రం, హల్లెలూయా. అసలు ఆయన కాదు, ఆయన నిలువెల్ల బాడీ టాక్ చేయడం కాదు, ఆయన వస్త్రపు చెంగును ముట్టినా చాలు బాగుపడతాను అనుకుంది. టచ్ చేసింది 12 ఏళ్ళు, క్యాన్సర్ క్లోజ్ క్లోజ్ క్లోజ్. ఆ దెబ్బతో అయిపోయింది. ఆమె ఏమనుకుంది? వస్త్రపు చెంగును ముట్టి. అవునా? నయమాన్ ఏమనుకున్నాడు? తాకి స్వస్థపరచాలనుకున్నాడు. ఎలీషా తన దగ్గరికి వచ్చి తాకి స్వస్థపరచాలనుకో. దేవునికి స్తోత్రం. నీవేమనుకొనుచున్నావు ఆ పరిధిలోనే దేవుని కార్యం ఉంటుంది. నేను ఆయన నన్ను టచ్ చేయటం కాదు, ఆయన నన్ను తాకటం కాదు, నేను ఆయనను తాకితే చాలు. ఆయన కూడా ఆయన శరీరాన్ని అవసరం, ఆయన వస్త్రపు చెంగును తాకితే చాలు అనుకుంది. చూసింది కార్యం. జరిగిందా లేదా? చెప్పు. అమ్మా కుమారి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిన, సమాధానం గలదానివై ఓ. అంటే యేసయ్యను ఏ చట్టంలో చూసిందామా? ఆయన బాడీ కాదు, ఆయన వస్త్రపు చెంగు చాలు అని ఆమె అనుకుంది. నువ్వేమనుకుంటున్నావు? నువ్వు రాసుకో, నువ్వేమనుకుంటున్నావో. అతనేమనుకున్నాడు? ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కానయ్యా. నేను సహా అధికారిని, నా కింద కూడా సైనికులు ఉన్నారు. ఒకడిని పొమ్మంటే పోతాడు, రమ్మంటే వస్తాడు. ఇది చెయ్యని నా దాసుని చెబితే చేస్తాడయ్యా, ఎందుకంటే వాడి పై అధికారిని కదా. అలాగే నువ్వు సమస్త ప్రకృతి మీద, సర్వ శరీరుల మీద, వారు కలిగి ఉన్న సమస్యల మీద నువ్వు అధికారివి. ఒక్క మాట సెలవి అయ్యా, నా దాసుడు స్వస్థత పొందుతాడు. నువ్వు రావాల్సిన అవసరం ఏముంది ప్రభువా? ఆజ్ఞాపించు, ఒక మాటను, ఏ రోగమా వదిలేయ్ అను, అయిపోయింది. మాట మాత్రము సెలవిమ్ము, నా బ్రతుకు మారిపోతుంది. మాట మాత్రము సెలవిమ్ము, మాకు విడుదల దొరుకుతుంది. అతడేమనుకున్నాడు? ఒక మాట పలికితే చాలు ప్రభు, ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేసయ్యా, అక్కడే ఉండి ఒక మాట చెప్పే అన్నాడు. అమ్మో, ఎంత గణపరిచాడో చూడు. నువ్వు ఇక్కడ దాకా వచ్చి చెప్పాల్సిన అవసరం ఏముందయా? నువ్వు అక్కడే ఉండి చెప్పవయా, జబ్బుకి అదే పోయింది. అప్పుడు ఆశ్చర్యపోయి, ఇశ్రాయేలులోనైనా నువ్వు ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదని సంతోషపడి అతడు నమ్మినట్లే జరుగునుగా అన్నాడు. తన దాసుడు ఆ క్షణమందే స్వస్థత పొందెను. ఆయన వస్త్రపు చెంగును మాత్రం ముట్టినా చాలు బాగుపడుతుంది అనుకోనేను. ఆ క్షణమందే ఆమె రక్తము ధార కట్టెను. 12 ఏళ్ల జబ్బు అంటే ఒరిజినల్ క్యాన్సర్. అది ఇప్పటి వాళ్ళకి ఆ బలహీనరాలను చూపిస్తే క్యాన్సర్ 4th స్టేజ్ అని చెప్తారు. అస్సలు ఛాన్స్ లేదు, దాదాపు కీమోలు లేవు, ఏం పనికిరావు. అలాంటి కండిషన్లో ఉన్న వ్యక్తి ఆయన వస్త్రపు చెంగుడు. ఆమె అనుకున్నది ఆడ కార్యం జరిగింది. ఇక్కడ నీవేమనుకొనుచున్నావు దేవుడి విషయంలో అనేది ఒక పెద్ద సబ్జెక్ట్కి. ఇది నీ ఓపిక, దీని మీద ధ్యానం చేసుకుంటే బోల్డ్ అనే విషయాలు వస్తాయి. నీళ్ళ మీద నడిపించగలడు అనుకున్నాడు, దిగాడు. ఏమనుకున్నాడు? ప్రభు ఉన్నాడు, నాకే ప్రభు ఉన్నాడు, ఆయన నీళ్ళ మీద నడిచినప్పుడు నేను కూడా నడుస్తా. ఆయన ఉన్నాడు, ప్రభువా నీవేగా, నేను కూడా నడుస్తా ప్రభా. ఎంత చనువో, నువ్వు నడుస్తున్నావు కదా, నేను నడవాలా? నేను దోణిలో కూర్చుని ఏదో నువ్వు నీళ్ళ మీద నడుస్తుంటే నేను కూడా నడుస్తాను. పక్కన వాళ్ళు ఏమనుకుంటారు? నడు సాట్ అబ్బాయి సాగింపులు చూడు, సాగింపులు. మరీ చిన్న పిల్లగాడు అవుతున్నాడు. నేను కూడా నడుస్తా ప్రభా, నడు. నిజమే, చనువు. యేసయ్యా నా తండ్రి. కొడుకు కూడా చూడండి అలా స్పందిస్తాడు. తండ్రి సైకిల్ దొక్కుతున్నాడు, ఈడి సైకిల్ అంతున్నాడు, ఈ పెడలు అంటున్నాడు. నేను కూడా దొక్కుతా డాడీ అంటాడు. ఏందిరా తొక్కేది, నువ్వు అంత పెడలంతా లేదు డాడీ, నేను కూడా దొక్కుతాను, నన్ను కూడా ఎక్కించి అంటాడు. ఇక ఆయన ఎక్కి కూర్చొని ఈయన ఎక్కించి ఈడికి హ్యాండిల్ పట్టించి కొంచెం పక్కన ఆయన పట్టుకొని తిప్పురా. తొక్కేది ఎవరు? ముందుకు పోయేది ఎవరు? నడిపేది ఈడి ఫీలింగ్ ఏంది? ఈడట అందరికీ ఎదుగుతాడు, చూస్తా. పిల్లలు అబ్జర్వ్ చేస్తే భలే విషయాలు ఉంటాయండి. ఏదన్నా చూడు, తండ్రి చేసేది చూసి నేను కూడా చేస్తా అంటాడు కొడుకు. అంటాడు అనడా? చెప్పరేనండి. నీ కూతురు అంటల్లా, మమ్మీ నేను కూడా చేస్తానని.
నువ్వు చీపురు కట్ట తీసుకొని ఊడుస్తుంటే నీ నీ బుడ్డ కూతురు ఆ పని చేసిద్దా లేదా? చిన్న కూతురు చేసిద్దా లేదా? దానికి మొత్తం చీపురు కట్టంతో ఉండదు. అది కింద పడి పొరలాడుతుంది దాన్ని అట్లని ఇట్లని. నిన్ను చూసి అలాగ చేశాడు పేతురు. ప్రభా, నీళ్ళ మీద నడుస్తుంది, నువ్వేనా? అమ్ము మునిగిపోవట్లేదు. ప్రభా, అట్లయితే నేను కూడా దిగుతాను. ఉదారం, స్వతంత్రం. నా తండ్రి ఉన్నాడు అక్కడ, నాకే ఆయన నిలబడ్డాడు, ఆయన నీళ్ళ మీద నడుస్తాడు, నేను కూడా నడుస్తాను అనుకున్నాడు. నడిచాడు. పడవలో ఉన్నోళ్ళకంటే నయమేగా, పడవలో ఉన్నోళ్ళకంటే నయమేగా. వాళ్ళకి ఆ నమ్మకం లేకనే అందులో కూర్చుంది. ఎందుకు వచ్చిన గొడవ మనకి, సాహసాలు విన్యాసాలు ఎందుకు? అతనంటే అంత దుడుగు వ్యవహారం, పోతే పోతాడు, చేయగలిగింది లేదు, ఆయన అతను చూసుకుంటారు, మనకి ఎందుకురా? యోహాన్ చెప్పుంటాడు, ఆంధ్రయ ఎందుకు ఇతను విన్యాసాలు చేస్తుంది లేదా? ఆంధ్రయ యోహాన్ చెప్పుంటాడు, ఆ వాడు చెప్పిన వినడు అతను అంత తొందర ఎందుకండి? ఆంధ్రయ మీ వాడు దిగుతుంది, నువ్వు కూడా ఏం దిగేది? నీళ్ళు అయ్యి పోతావు. ప్రభు నడుస్తున్నాడుగా, నడిస్తే విశ్వాసం మనకు ఇంకా అంత డెవలప్ కాలేదు మన విశ్వాసం. ఆడు మునిగితే లేచిందో ఆడే దూకాలంటే. నిజమే, మునిగిన తేలిన ముందు దూకి రంగంలోకి గెలిచినా ఓడినా చచ్చినా బతికినా దేవుని వైపు చూసి భారం వేసి అడిగేస్తాడు చూడు, వాని చేతికి అప్పచెప్పాడు సంఘాన్ని. కొట్టు కొట్టు కొట్టు. ఆ తెగింపు కలిగిన వాడిని, దేవుణ్ణి గొప్పగా విశ్వసించగలిగిన వాడినే వాడుకుంటాడు.